స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సింపుల్గా కట్ చేస్తా. నా బిడ్డ ఒకసారి ఫోన్ చేసి, డాడీ ఎందుకు వాక్యాలు చెప్పడం, విమర్శలు ప్రతి విమర్శలు, ఒక పల్లవి పాడి ఆ రోజు వాగ్దానం చెప్పకూడదా అంటే సరే అని మాట ఇచ్చాను. నా యేసుని, నా రోషం గల దేవుడిని ఆ ఒక హితుడు నాకుతాడా తాకుతాడా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. వెర్రి బాపడు. అందుకే చెప్తున్నా, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు అనే పద్యం వాడు ఒకసారి గుర్తు చేసుకోలే. అరే లఫూట్, నేను రామాయణ భారత భాగవతాల్ని బాగా ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే అవపోసన పట్టాను. ఏం తెలుసురా నీకు? దేవుడంటే జనానికి భయపడి పరుగులంకించుకోవడమా? దేవుడంటే ఇంకా ఎన్నైనా చెప్పగలను. ఒకటి, మీరు మాకు బైబిల్లో ఏమని ఉందంటే, సృష్టిని కాదు సృష్టికర్తను పూజించు, కనబడ్డ వాటినల్లా మేము మొక్కము ప్రార్థించము. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాము. ఆయన వాక్యం ద్వారా మాట్లాడేవాడు. ఒరే హితుడా, అదే పంతులు వెర్రి బాపడా, మా జోలికి రామాకు. 3 దేవుళ్ళో దేవతలు అంటావు కదా, 3000 నీ దేవుళ్ళ పేర్లు దేవతల పేర్లు ఎక్కడైనా సరే పబ్లిక్లో నువ్వు నిరూపించి మాట్లాడితే నేను ఖచ్చితంగా బైబిల్ని వదిలేసి మీలాగా బొట్లు పెట్టుకుని తిరుగుతాను సంభావన కోసం. అది రాధా మనోహర్ దాసు, వాడిని ఎందుకు గవర్నమెంట్లు వదిలేశారో, ఎందుకు పోలీసులు పట్టుకోవట్లేదో తెలియదు. అంత నీచంగా బీభత్సంగా వాడు వాగుతూ తిరుగుతున్నాడు. వాడు అచ్చోసిన ఆబోతులాగా ఇండియాలో నెంబర్ 1 బెగ్గరు. సరే, ఈ తాగుతాడని చెప్పిన హితోడు అంటే వెర్రి బాపడికి సవాల్. 3000 పేర్లు నువ్వు చెప్పరా, చెప్తే ఖచ్చితంగా నేను నీలాగే నేను బొట్లు పెట్టుకుంటే నీ మార్గంలో వస్తా. తప్పు. యేసుని అలాగా నువ్వు అనమాకు. ఆయన వరల్డ్ వైడ్ దేవుడు.